యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని యొక్క అనుదిన వాక్యం మనం ధ్యానించుకునే వారిని మీరందరికీ క్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటూ మనం ధ్యానించుకోబోతున్న వాక్యం ఏమనగా కొత్త నిబంధన, నూతన నిబంధన, మత్తయి 11వ అధ్యాయము 28వ వాక్యము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామం మహింపరచబడునుగాక. వేళ సమయాన్ని మనం చెప్పుకుంటున్న ఈ దేవుని యొక్క వాక్యం ఏమై ఉన్నదని అంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట అయి ఉన్నది. ఈ మాట ఆయన ఎందుకు చెప్పున్నాడంటే, ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ ఆయన లోకమంతయు కూడా ఆయన సంచరించుతూ ఉన్నప్పుడు ఆయనతో శిష్యులు ఉన్నారా లేదా? ఆయనతో 12 మంది శిష్యులు ఆయన వద్దనే ఉన్నారు, ఆయనతోనే ఉన్నారు, ఆయనతో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు అలా తిరుగుతూ ఉన్న సమయంలో అనేక స్థలాలలో దేవుడు చేసిన ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలన్నీ కూడా వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. యేసే నిజమైన దేవుడు, ఈయన గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు అని వాళ్ళు ఎరిగి కూడా ఉన్నారు. అలా ఎరిగి ఉన్న సమయంలో వారు వెళుతున్న మార్గాలలో దేవుడు ఆయన ఆ మాట ఎందుకు చెప్పున్నాడంటే, మనం ఉదాహరణకు చెప్పాలంటే లోకానుసారంగా అయితే మనం ఏమనుకుందాము, లోకానుసారంగా ఆయన చెప్పిన మాట నిజమే. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. ఆ మాట ఆయన ఎలా చెప్పిండు? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. యేసు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు, యేసు మిమ్మల్ని దీవించును, ఆశీర్వదించును, కనికరించును. ఆ మాట ఏ సమయంలో ఆయన మనకు చెప్తాడు? ఏ సమయంలో అంటే, మనము లోకమంతా కూడా మనము పరిగెత్తుతూ మనకి ఎక్కడ కనికరం దొరుకుతుంది, ఎక్కడ దయ దొరుకుతుంది, ఎక్కడ మనకి విడుదల దొరుకుతుందని మనము లోకమంతా పరిగెత్తుతాం. లోకమంతా మనం ఎలా పరిగెత్తే వారిగా ఉన్నాము? మనుషులను బట్టి, వైద్యులను బట్టి, అధికారులను బట్టి, ఇలా ఎన్నో విధాలుగా మనము పరిగెత్తుతున్నాం. కానీ మనకి ఎక్కడ కూడా ఫలం లేదు. కానీ నిజమైన దేవుడు ఆయన ఆ క్షణంలో మనల్ని ఎప్పుడు దర్శిస్తాడు? యేసు మిమ్మల్ని పిలుచుచున్నాడనే ఒక మాట ద్వారా, ఒక వాక్యం ద్వారా, ఒక సేవకుల ద్వారా, లేదంటే ఒక పరిశుద్ధ గ్రంథము ద్వారా, ఇలా ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని దర్శించే దేవుడుగా ఉన్నాడు. అది ఏ సమయంలో? మనము ఆయనని ఎరగని సమయంలో. కానీ ఆయన మనల్ని ఎరిగిన తరువాత, ఆయన నిజమైన దేవుడని మనకు తెలిసిన తర్వాత కూడా మన ప్రయాసం ఎలా ఉంది? లోకం వైపు మాత్రమే ఉంది, పరిగెత్తుతూనే ఉన్నాము. అలాంటి సమయంలో దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, మీ భారాన్ని మీరే ఎందుకు మోసుకునే వారిగా ఉండరు? మీరు ఎందుకు ప్రయాసపడుతున్నారు? మీ ప్రయాసము దేని కొరకు? నేను దేవుడు, మీకు తెలుసు కదా. మీ భారాన్ని నేను దించగలనని మీకు తెలుసు కదా. నన్ను మీరు రుచి చూసి ఉన్నారు కదా. యేసయ్య దేవుడని తెలియక మునుపు నేను మిమ్మల్ని నా దగ్గరికి రమ్మని నేను చెప్పలేదు. నేను నిజమైన దేవుడినని, నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పాను. ఆ ప్రేమ మీరు రుచి చూశారు కదా. నేను నిజమైన దేవుడినని మీరు ఎరిగి ఉన్నారు కదా. ఇవన్నీ మీకు తెలిసి కూడా లోకానుసారముగా అదే రీతిగా మీ ప్రయాసం ఎందుకు? మీ ప్రయాసం వ్యర్థమే కదా. ఆ ప్రయాసం పడినట్లయితే మీ భారము మీరే మోసుకోవలసి ఉంటుంది. అలా కాకుండా ఆ భారము నేను మోయగలిగిన దేవుడిని మీరు నా యొద్దకు వచ్చినట్లయితే నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను. ఈ మాట దేవుడు ఇతరులకు బోధిస్తూ ఉన్నాడని మాత్రమే శిష్యులు అనుకుంటున్నారు. కానీ నా పక్కలో ఉండి నా మహిమలు, నా అద్భుతాలు, నా ఆశ్చర్యమైన కార్యాలు చూస్తూ కూడా మీలో నా పట్ల అవిశ్వాసం ఉన్నది, మీలో నా పట్ల అపనమ్మకం ఉన్నది, మీలో నా పట్ల అశ్రద్ధ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్రయాసమే, ఒక భారమే. నన్ను వెంబడించువారు నేనున్నానని నమ్మాలి, నా యందు విశ్వసించాలి. కాబట్టి మీరు ఎలా ఉండాలి? మీరు నన్ను వెంబడిస్తున్నారు, కానీ మీరు అవిశ్వాసంతో ఉన్నారు, అశ్రద్ధతో ఉన్నారు. అలా లోకానుసారమైన ఆ ప్రయాసము, ఆ భారము మీరు
మోయవలసిన ఒక పని లేదు, ఎందుకంటే నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను కనుక. మా భారాన్ని నేను మోయాలనని, మీకు నా కాడి తేలికగాను సులువుగాను ఉన్నదనని మీరు గ్రహించాలని నేను మీ భారాన్ని నా మీద వదలండి, మీ భారాన్ని మీరే మోసేవారిగా ఉండొద్దండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మనల్ని పిలుచుచున్నాడు. మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె ఎంతోమంది వైద్యులను దర్శించింది. ఆమె వద్ద ఉన్న సమస్తము ధనము మొత్తము కూడా ఆమె కోల్పోయింది. కానీ ఆమెలో ఉన్న వ్యాధి నయం కాలేదు. ఆమె ప్రయాసపడింది, భారపడింది, బాధపడింది. ఆమె వెలువేయబడిన ఒక స్త్రీ వలె ఆమె నాకు రక్షణ ఎక్కడ, నాకు స్వస్థత ఎక్కడ, నాకు విడుదల ఎక్కడ అని ఆమె దేవుని వెంబడించింది, దేవుని వైపు చూసింది. ఆయన ఒక స్వరము విన్నది, ఆయన మాటలను విన్నది, ఆయన మీద విశ్వాసం కలిగయ్యా, నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నానయ్యా, ఈ భారం నేనే మోయాలనుకున్నాను, నా వద్ద ధనం ఉన్నది కదా, నా వద్ద బలగం ఉన్నది కదా, నా వద్ద జనాలు ఉన్నారు కదా, ఇవి కాబట్టి ఏమిటంటే నా భారంలో వారు కూడా పాలి భాగస్తులు అవుతారు అని చెప్పి నేను వెంబడించానయ్యా. కానీ నాలో ఉన్న ఈ వ్యాధి తొలగించే పరమ వైద్యుడు నీవేనని నేను సమస్తము కోల్పోయినాక నేను ఎరిగానయ్యా. నీ మాటలు నన్ను స్వస్థపరచునని, నీ మాటలు నన్ను విడుదలనిచ్చునని, నీ మాటలు నన్ను బాగు చేయనని అయ్యా, నా భారము నేను నీ వద్దకు తెచ్చుచున్నాను ప్రభువా. నాలో ఉన్న ఈ వ్యాధి స్వస్థపరిచే దేవుడు నీవేనాయనా. నీ వద్దకు వచ్చుటకు నేను బలహీనురాలై ఉన్నానయ్యా. కానీ నీ వస్త్రపు చెంగుని నేను ముట్టినట్లయితే తప్పకుండా నాకు స్వస్థత కలుగుతుందని నేను నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పి ఆ స్త్రీ ఏం చేసింది, అంతమంది జనసంచారంలో అయినా యేసుక్రీస్తు యొక్క వస్త్రాన్ని నేను ముట్టినట్లయితే తప్పకుండా నేను స్వస్థత పొందుకునేదను అనే ఒక విశ్వాసము కలిగి ఆమె ఆయన వస్త్రాన్ని ముట్టింది. ఆయన వస్త్రాన్ని ముట్టిన వెంటనే ఆయనలో ఉన్న ఒక మహిమ ఆమెని తాకి అది ఆమెకి స్వస్థతనిచ్చింది. ఆ స్వస్థతనిచ్చినప్పుడు ఆయన తన శిష్యులను అడిగిన మాట ఏమిటి, నన్ను ముట్టినది ఎవరు, నన్ను ముట్టినది ఎవరని శిష్యులను అడిగినప్పుడు శిష్యులు ఆయన చుట్టూ ఉన్నారే కానీ ఆయన ముట్టినది ఎవరో వారికి తెలియలేదు. ప్రభువా, ఇంతమంది జనసంచారంలో నిన్ను ఎవరు తాకారో మేము ఎలా చెప్పగలమయ్యా అనిన వెంటనే ఆ స్త్రీ స్వస్థత పొందుకున్నది గనక ఆమె అంత జనసంచారంలో నుండి ఎదురుగా వచ్చి, ప్రభువా, నిన్ను ముట్టిన స్త్రీని నేనేనయ్యా, ఆ మహిమ పొందుకొని విడుదల పొందుకున్న స్త్రీని నేనేనయ్యా. అయ్యా, ఆ విశ్వాసముతోనైనా, ఆ విశ్వాసము సఫలపరిచే దేవుడు నీవేనని, నా భారాన్ని నీ ఎదుట ఉంచిన స్త్రీని నేనేనయ్యా, ఆ భారము మోసే దేవుడు అని నాలో ఈ మార్పుని, ఈ స్వస్థతను పొందుకున్న తర్వాత నేను ఎరిగాను గనుక నా భారాన్ని నేను మోసుకునేటట్లుగా కాక ప్రభువా, నీవు మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన వెంటనే మా భారాన్ని అయ్యా నీ వద్ద దించుకునే వారిమిగా, నీ వద్ద విడుదల పొందుకునే వారిగా, నీ వద్ద స్వస్థత పొందుకునే వారిమిగా మేము ఉందుమని నేను ఈ సమయంలో గ్రహించాను ప్రభువా. నీవే దేవుడువయ్యా, స్వస్థపరచు యెహోవావి నీవే ప్రభువా. కాబట్టి నేను నిన్ను వెంబడించదనయ్యా, నీ యందు విశ్వాసం కలిగి ఉందనయ్యా, నీ సన్నిధిలో నేను కాచుకొని ఉందనయ్యా, నీ స్వస్థతను నేను ఇతరులకి నేను బోధించదనయ్యా అని చెప్పి ఆ స్త్రీ దేవుని వద్ద ఎదుట వచ్చి ఆమె మోకాళ్ళు ఊనినది. అప్పుడు ఆ స్త్రీ ఆమె ఎక్కడో దూరంగా వ్యాధితో బాధతో బలహీనపడుతున్న ఆ స్త్రీ ఆయన మాటలు విని స్వస్థత పొందుకున్నది. కానీ ఆయన చుట్టూ ఉన్న తన శిష్యులు ఆయనలో ఉన్న మహిమ గ్రహించలేకపోయారు. ఈ దినాన మనం ఏం చేస్తున్నాము, అన్యులుగా ఉన్నవారు ఎంతోమంది యేసయ్య నిజమైన దేవుడని, బాగు చేసే దేవుడని స్వస్థతలు పొందుకుంటున్నాం, హృదయంలో దేవుని వైపు చూసే వారిగా ఉన్నారు. కానీ మనం ఆయన దగ్గరే ఉండి ఆయనే దేవుడని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతున్నాము. యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పి ముద్ర వేయబడ్డము. వీళ్ళు క్రైస్తవులని పేరు పెట్టి అన్నిలో అనేక మంది చెప్పుకునే రీతిగా ఉన్నాము. కానీ మనలో లేనిది ఏమిటి, వాళ్ళలో ఉన్నది ఏమిటి? వాళ్ళలో ఉన్నది దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం. కానీ మనలో ఉన్నది అశ్రద్ధ, అవిశ్వాసము, అపనమ్మకం. కాబట్టి ఈ వేళలో మనలో అది లేకుండా మనం ఎలా ఉండాలి? దేవునితోనే ఉన్నాం అనుకుంటున్నాము, కానీ మనం దేవునితో ఉన్నామా? లేం. మనం అన్యులు, అయ్యా యేసయ్యా మాకు ఈ వ్యాధితో ఉన్నామయ్యా, ఈ బాధతో ఉన్నామయ్యా, మమ్మ బాగు చేయనైనా అని అడిగేవారిగా ఉన్నారు. అది ఎప్పుడు? అన్యులుగా ఉన్నప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. కానీ ఆయన భారం దించే దేవుడు అన్న తర్వాత ఆయనే దేవుడని మనం వచ్చాము గనక ఆయన వెంబడించేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే మనల్ని ఆయన పేరు పెట్టి పిలుచున్నాడు. మనం ఆయన సొత్తు ఉన్నాము. నిన్ను బట్టి నీ కుటుంబం రక్షింపబడిన అంటున్నది వాక్యం. నిన్ను బట్టి నీ కుటుంబం విడిపింపబడిన అంటున్నది వాక్యం. నిన్ను బట్టి నీ కుటుంబము
తప్పింపబడిన అంటున్నది. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడిన అంటున్నది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? రక్షణ ఆయన వద్ద నుండే ఉన్నది, విడుదల ఆయనలోనే ఉన్నది. ఆయన ఆపదల నుండి తప్పించగలిగిన మహిమ, శక్తి, గొప్పతనం ఆయనలోనే ఉన్నది. ఇవన్నీ కూడా ఫస్ట్ మనము ఆయన వెంబడిస్తేనే. అలా కాకుండా మనకు వట్టి ఆశీర్వాదాలు మాత్రమే మనకు చాలా ఏంటంటే అన్యుల కంటే మన బ్రతుకు చాలా ఘోరంగా మారిపోతుంది. దేవుని దృష్టిలో మీరెవరో నాకు తెలియదని చెప్పి దేవుడు అనే విధంగా మనం ఉండకుండా మనం ఎలా ఉండాలి? మన భారాన్ని దేవుని పాదాల దగ్గర ఉంచినైనా ఈ భారం నేను మోయలేను ప్రభువా, ఈ భారం మోసే దేవుడు నీవు మాత్రమే యేసయ్యా. ఎందుకంటే యుద్ధము నీది, జయము కూడా నీ వద్ద నుండే మాకు వస్తుంది ప్రభు. కాబట్టి నాయన మమ్మ బట్టి నిన్ను మహింపరిచేవారిగా మేము ఉండాలి, కానీ మమ్మ బట్టి నాయన నిన్ను అవమానపరిచేవారిగా మా బ్రతుకులో మేము ఉండకూడదయ్యా. ఇది మొదలుకొని నాయన మా భారం నీ మీద మోపుతున్నాము దేవా అని చెప్పి మనం అందరం కూడా మన సమస్త భారాన్ని ఆయన వద్ద మనము దించే వారిమిగా ఉండి, ఆయన కాడి ఎంతో సులువైనదని మనము గ్రహించి ఆయన సన్నిధిలో మనం యథార్థమైన బ్రతుకు బ్రతికే వారిమిగా మనం అందరం ఉండము. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ గల మా దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. యేసయ్యా, ఇదిగో ప్రభా వేళల సమయానయ్య ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదని అంటున్నావు కదా తండ్రి. అయా లోకానుసారముగా ప్రభా స్తోత్రము నాయన. అయ్యా ఎంతమంది అయితే ప్రభా నీవు నిజమైన దేవుడు అని ఎరిగి కూడా ప్రభు తమ భారమునైనా తమ ప్రయాసమునైనా అయ్యా తామే మోసుకునే వారిగా ఉన్నామునైనా ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాము స్వామి. మా భారాన్ని మోసే దేవుడు మాకు తోడై ఉండగా ప్రభు స్తోత్రం అయ్యా. లోకములో ఉన్న వారి కంటే మాలో ఉన్న మా దేవుడు గొప్ప దేవుడు అని నాయన. మా భారాన్ని తొలగింపజేసే దేవుడు నీవేనని ప్రభు స్తోత్రం నాయన. సమస్త జనుల భారాన్ని మోసే దేవుడు నీవేనని నాయన. మేము ఎరిగి ప్రభువ మా భారం సమస్తము నీ మీద వేసి నాయన అయ్యా విశ్రాంతి పొందుకునే వారిమిగా అయ్యా నీ మాట ద్వారా నీ పాట ద్వారా నాయన నీ క్రియ ద్వారా తండ్రి మాలో కార్యం జరిపించి అయ్యా నిన్ను మహింపరచే భాగ్యాన్ని ప్రభువ ఎందరైతే వాక్యం వినుచున్నారో నాయన అందరికీ దయచేయమని ప్రభువ వేళలో ప్రభువ ప్రతి ఒక్క బిడ్డల్ని నీకు అప్పగించుకుంటున్నాయన. ఎందరైతే భారముతో ఉన్నారో సమస్త భారం నాయన తీసివేసే దేవుడు నీవేనని ప్రభువ అయ్యా నీ వైపు చూచుటకు సహాయం చేయమని నీ సన్నిధికి నాయన నీకు దూరపరచుచున్న ప్రభువ ప్రతి క్రియలన్నీ నాయన ప్రతి అపవాది అంధకార చీకటి శక్తి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డని విడిచిపెట్టిపోవును కాక అయ్యా. శక్తి చేతును బలం చేతును కాక నీ ఆత్మ ద్వారా నాయన నీ మాటలను బట్టి మా పట్ల కార్యం జరిపించమని ప్రతి బిడ్డని నైనా ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి మాటలను దీవించును గాక. మీకు అందరికీ నా వందనములు. ఆమేన్.